నిన్న ఇరాన్ రాయబారి చెప్పినట్టు ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కానిది నరేంద్ర మోడీకి సాధ్యమవుతుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల మీదన ఇరాన్ దాడులు చేస్తుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకోగలరా? లేదు. ఇటు బాధిత దేశాలైనటువంటి గల్ఫ్ దేశాలతోనూ భారత్ మాట్లాడగలుగుతుంది, మోడీ మాట్లాడగలుగుతున్నారు. బాధించే దేశమైన ఇరాన్‌తోనూ మోడీ మాట్లాడగలుగుతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి. ఈ దాడిలో బాధిత దేశం ఇరాన్. ఇరాన్ నాయకత్వంతోనూ అమెరికా మాట్లాడుతుంది. వాళ్ళ మీద దాడులు ఇది భారత్ మాట్లాడుతుంది. అట్లాగే వాళ్ళ మీద దాడి చేస్తున్నట్టు ఇజ్రాయెల్, అమెరికాతో ఇజ్రాయెల్‌తో కూడా మోడీ మాట్లాడుకొచ్చారు. అట్లాగే ఇజ్రాయెల్ మీదన దాడులు చేస్తున్న ఇరాన్‌తో కూడా మాట్లాడుకొచ్చారు. ఈ మొత్తం కథలో అటువైపు, ఇటువైపు ఏ వైపో తనకి తానే అర్థం కాక తిప్పలబడుతున్నటువంటి ట్రంప్‌తో కూడా తాజాగా మాట్లాడారు. యుద్ధ సందర్భంలో ఒక పెద్దరికపు పాత్ర, మధ్యవర్తిత్వ పాత్ర కాదు, పెద్దరికపు పాత్ర. ఎవరు ఏం జరుగుతోంది అన్నటువంటి విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా సాగిపోతున్నటువంటి ఒక విచిత్ర తంతు.